దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రియ సంఘ విశ్వాసులకు ఈ ఆరాధనలో పాల్గొంటున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ప్రభు పునరుత్థాన దినము కనుక మీ అందరికీ ఈస్టర్ శుభాలు. యేసుక్రీస్తు తాను చెప్పినట్టే సమాధి నుండి తిరిగి లేచాడు. ఆయన మరణమును జయించినాడు. ఈ పునరుత్థాన శక్తిని మనము పొందుకొని తిరిగి రాబోతూ ఉంటున్న యేసుక్రీస్తు ప్రభు కొరకు మనమందరం ఎదురు చూద్దాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన. మహాగణును పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. గడిచిన కాలమంతా నీ కృపా కాపుదల్లో మమ్మల్ని అందరినీ భద్రపరిచాం. ఇదిగో నాయన, మరి మా పాపం నిమిత్తమై నాయన నీవు సిలువలో అనేక శ్రమలు నాయన ప్రభు భరించి నా తండ్రి మా కొరకు మరణించి ఉన్నావు. నా తండ్రి నీవు చెప్పినట్టే నాయన తిరిగి లేచి ఉన్నావు. నా తండ్రి ప్రభా, ఇదిగో నాయన నీ శక్తిని నీ మహిమను మేము పొందుకుని నాయన నీ రాకడలో నాయన ప్రభా నాయన నీ రాకడ కొరకు నాయన ఎదురు చూచేవారుగా మమ్మల్ని నుంచి నడిపించండి నాయన. ఇదిగో ఈ ఆరాధనను ప్రారంభించుండగా ఈ ఆరాధన మొదలుకొని నాయన చివరి వరకు నాయన నీ మహిమ నుంచి నడిపించమని యేసు ప్రభు నామం అడిగి వేడుకొంచిన నా ప్రియ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో యూదా రాజసింహం తిరిగి లేచును అనే కీర్తన పాడుతూ దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా.
హల్లెలూయా. పరిశుద్ధ నీకు వందనాలు నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి, ఆయన ఇంతవరకు నాయన ఈ ఆరాధనను నీకు మహిమకరంగా జరిగించాను. అందుని బట్టి నీకు వందన ప్రభా. ఇదిగోనైనా మరి నీ దాసులు నీ పక్షంగా నిలబడి మాట్లాడుచుంటుండగా నాయన నీవే మాతో మాట్లాడండి ప్రభా. నీ ప్రభావమును నీ శక్తిని నాయన మేము పొందుకోవటానికి సహాయం దయచేయండి. నీ చిత్తంను నెరవేర్చేవారిగా మమ్మల్ని ఉంచండి నాయన. మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకొంచు. నీ కృపా కాపుదలకి మమ్మల్ని అప్పగించుకొంచున్నా మా ప్రియ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు విమోచకుడు ప్రభు నాయన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఇటు రీతిగా దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచి కాచి కాపాడి తన పునరుత్థాన దినాన్ని మనమందరం ఇటు జరుపుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప అనుమతిని బట్టి దేవునికి మహిమ చెల్లును గాక. ప్రియా విశ్వాసులారా, మరి ఆరాధనలో పాల్గొంటున్న బిడ్డలందరికీ కూడా యేసు పునరుత్థాన శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అనాది కాలంలోనే దేవుడు మన కొరకు యేసుక్రీస్తుని ఏర్పరిచి ఆయన ప్రవచన రూపంలో ఈ భూమికేగి 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు దేవుని రాజ్య సువార్తను ప్రకటించి తన గడియ ఆసన్నమైనప్పుడు దేవాది దేవుడు తన ప్రజలకు ఇచ్చిన నిబంధనకు తగిన రీతిగా దేవుడిచ్చిన రక్త నిబంధనకు జనులందరినీ సిద్ధపరచుట కొరకు దేని నిమిత్తమైతే ఈ జనాంగము నశించిపోతూ ఉంటున్నారో దేవుడు ఏర్పరిచిన ఆ గొప్ప మహిమను అందుకోలేకపోతూ ఉంటున్నారు. దానిని తిరిగి మనుషులకు చేర్చుట కొరకు, మనుషులను తండ్రి యొద్దకు చేర్చుట కొరకు యేసుక్రీస్తు బలియాగము చెంది శిలువ మరణము పొంది సమాధి చేయబడి 3వ దినాన్న యోధా గోత్రపు సింహముగా ఆయన తిరిగి లేస్తూ ఉంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మాన్వితుడై తండ్రి అయిన దేవుడు ఆయన పట్ల చూపిన ప్రతి ప్రవచనము నెరవేర్చుకుంటా ఈ విధమైన చేతన ఆయన తన జనులను పునరుత్థాన శక్తితో తండ్రి యొద్దకు చేర్చాలని దేవుని దేవాది దేవుని యొక్క సంకల్పంలో యేసుక్రీస్తు తనకు తనగా పస్కా బలిగా అర్పించబడి తిరిగి పునరుత్థాన శక్తితో లేచి సమాధిని గెలిచి మరణమును గెలిచిన యేసయ్య, మరణమును గెలిచిన యేసయ్య ఈ దినాన్న మనకి ప్రభువుగాను రక్షకుడిగా ఉంటూ ఉన్నాడు. ఇంతవరకు దేవుడు అనేక విధాలుగా మనల్ని కాచి కాపాడి భద్రపరుస్తూ ఉంటూ ఉన్నాడు. అందుని బట్టి మనము ఎట్టి రీతిగా మనము ముసుగుతో ఉన్నామో, ఈ లోక పాపము నుంచో ఈ లోక మాలిన్యము ముసుగుతో మనం ఏ విధంగా ఉంటూ ఉన్నదో అనాది కాలంలోనే
దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ప్రవచనం తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. దేవుడు తిరిగి లేవబోతా ఉంటూ ఉన్నాడు అని యెషయా ప్రవక్త ద్వారా 25వ అధ్యాయము 7వ వచనంలో మనం చూడగలిగితే, సమస్త జనుల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనుల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. దేవునికి మహిమ కలుగును గాక. ఏదైతే మనుషుల సమస్త జనుల ముఖమును కప్పుచున్న ముసుకును సమస్త జనుల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. అంతేకాకుండా 8వ వచనంలో, మరెన్నడును ఉండకుండగా మరణమును ఆయన మృంగివేయును. దేవునికి మహిమ కలుగును గాక. జనులమైన మనలను, పాపములో మగ్గిపోతూ ఉన్న మనలను రక్షించుట కొరకు ఆ కల్వరి కొండ పైన ఆయన ఏదైతే చెబుతూ ఉంటూ ఉన్నాడో, ఆ కొండ మీద మన ముసుకులను కప్పుచున్న తెరను తెంచి ఆయన మరణమును మృంగివేయును. మరి ఎన్నడూ ఉండకుండా ఆయన మరణమును మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అనాది కాలంలోనే దేవుడు తన ప్రవక్త ద్వారా తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు, ఇదిగో రక్షకుడు మీ కొరకు రాబోతూ ఉంటూ ఉన్నాడు. ఆ రక్షకుడు చేయు పని మీ ముఖము మీద కప్పబడిన ముసుకును, మీ ముఖము మీద కప్పబడిన తెరను చింపివేసి ఈ పర్వతము మీద దానిని చించివేస్తూ ఉంటూ ఉన్నాడు. అంతేకాదు, మరణము మరి ఎన్నడూ ఉండకుండా ఆ మరణమును మృంగివేయునని చెప్పేసి దేవునికి ఇక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంటూ ఉన్నది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కూడా ఆ లేఖనాన్ని ఊటంకిస్తూ చెప్తూ ఉంటూ ఉన్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనంలో, నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారమే 3వ దినమున లేపబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఎప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన లేఖన ప్రకారమే క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనము ప్రకారమే 3వ దినమున ఆయన లేపబడును. ఏ విధంగా లేపబడును అంటే, ఆయన క్షయమైనదిగా కాకుండా అక్షయమైన శరీరమును ధరించుకుని, క్షయమైనది ధరించుకోవలసినది అక్షయమైనదని ఆయన చెబుతూ, మనము ధరించుకోవలసినది అక్షయమైన శరీరము ధరించుకోవాలని యేసుక్రీస్తు ముందుగానే తెలియజేసి, తన క్రియల ద్వారా తన మాటల ద్వారా ముందుగానే ఆయన ఏమై ఉంటూ ఉన్నాడో తెలియజేసి, మరణమును ఆయన మృంగివేయును, మరణము ఆయన కట్టి ఉంచలేదు అని చెప్పి క్షయమైన శరీరమును విడిచిపెట్టి అక్షయతను మనం ఏ విధంగా ధరించుకోవాలో ఆయన చూపినట్టు మనం చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం. ఆ గొప్ప మాటలు మనం చూడగలిగితే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయము 53వ వచనంలో, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉంటూ ఉన్నది, మర్తమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉంటూ ఉన్నది. మర్తమైన ఈ శరీరము, పాడైపోతూ ఉంటూ ఉన్న ఈ శరీరము పాడవని శరీరమును ధరించుకోవలసి ఉంటూ ఉన్నది. క్షయమైపోయి నశించిపోయే ఈ శరీరము అక్షయతను, ఎప్పుడూ నశింపని ఒక మహిమ శరీరమును ధరించుకోవాల్సి ఉంటూ ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్తమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే క్షయమైన శరీరము అక్షయతను ధరించుకుంటుందో, మర్తమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకుంటూ ఉన్నదో, ఆ సమయంలో ఆ విజయమందు మరణము మృంగివేయునని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటూ ఉన్నది. అట్టి రీతిగా క్షయమైనది మరణించి అక్షయతను ధరించునాగున ఆ మరణము
మిరింగివేయబడును అని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రికలో తండ్రి అయిన దేవుడు క్రీస్తు మనకి ఏ విధంగా ఇవ్వబడ్డాడో పౌలు గారు చెప్తా ఉన్నారు. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడగలిగితే, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలములోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ యేసుక్రీస్తు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వెలుగులోనికి తెచ్చను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సువార్త వెలుగులోనికి రావడానికి, ఒకవేళ చనిపోయిన క్రీస్తు లేవకుండి ఉండుంటే గనక ఈ దినాన్న మనము ఈ పునరుత్థాన దినాన్ని ఆ క్రీస్తుని మనకి రక్షకుడిగా మనం ఆరాధించలేం. ఆ రక్షకుని నమ్మి ఆ రక్షణ ద్వారా దేవుని దగ్గరికి మనం చేరలేం. అయితే ఆ దేవాది దేవుడు క్రీస్తు మనలను ఆ అక్షయమైన శరీరము ధరించుకోవడానికి అనువుగాను మనలందరినీ సిద్ధపాటుగాను దేవాది దేవుడు తనే ఆ మరణమును, ఆ ముళ్ళును మిరింగివేసి ఆ విజయమును మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. అందుకే ఆ మరణమును నిరర్ధకము చేస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు ఆ మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకనంటే ఈ దినాలలో ఎవరు కూడా దేవుడు అనబడిన వారు కానీ, స్వాములు అనబడేవారిని కానీ, దేవతలుగా ఎవరైతే మనుషులు పూజించబడతా ఉంటున్నారో వారెవరూ కూడా చనిపోయిన తర్వాత పునరుత్థానుడై జీవము కొరకు, రక్షణ కొరకు చనిపోయి తిరిగి పునరుత్థానుడైనట్టు మనం ఎక్కడా చూడలేము, ఎక్కడా చూడలేదు కూడా. కానీ యేసుక్రీస్తు ఒక్కడే ఆయన సిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన లెగుస్తానని ముందుగానే చెప్పి తండ్రి అయిన దేవుడు తన ప్రవక్తల ద్వారా ముందుగానే తెలియపరిచిన ఆ మహాఘటన ఈ దినాన్న జరుగుతూ ఉంటున్నది. యేసుక్రీస్తు సమాధిని గెలిచి పునరుత్థానుడై లెగుతూ ఉంటున్నాడు. అంతకంటే ముందుగానే యేసు ప్రభు గారు ముందుగానే చెప్పారు, నేనే పునరుత్థానమును, నేనే జీవమును. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు గారు ముందే చెబుతూ ఉంటున్నారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో మనం చూడగలిగితే గనక, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. దేవునికి మహిమ కలుగును గాక. ముందుగానే చెప్తూ ఉంటున్నాడు, పునరుత్థానము నేనే, జీవము నేనే. హల్లెలూయా. యేసుక్రీస్తు పునరుత్థానమును కలిగి ఉంటూ ఉన్నాడు. యేసుక్రీస్తే జీవమును కలిగి ఉంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. దేవునికి మహిమ కలుగును గాక. నీవు చనిపోయినా బ్రతకగలిగిన శక్తి నీకు ఇవ్వడానికి, ఆ పునరుత్థానము నీకు ఇవ్వడానికి ఆ దేవాది దేవుడు చనిపోయి సమాధి చేయబడి మహాశక్తితో పునరుత్థానుడై నా కొరకు ఆయన తిరిగి లేచి ఉంటూ ఉన్నాడు. తిరిగి లేచి కాకడు నీకు నాకు గొప్ప శక్తిని అనుగ్రహిస్తూ ఉంటూ ఉన్నాడు. బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడుగుతూ ఉంటూ ఉన్నాడు. మనం చూడగలిగితే ఎవరైతే ఆయన మృతుల నుండి యేసుని విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటున్నది. అయితే ఆ మహత్తరమైన, ఆ ప్రేమ కలిగిన, ఆ కరుణ కలిగిన యేసయ్య ఇది నీ కొరకు, నా కొరకు పునరుత్థాన శక్తితో మన కొరకు ఎదురు చూస్తూ ఉంటూ ఉన్నాడు. ఆ పునరుత్థాన శక్తిని మన హృదయాల్లో ఉంచుకొని, మన హృదయాల్లో భద్రపరుచుకొని, ఆ పునరుత్థాన శక్తితో మనము ఆ శక్తిని పొందుకొని మన పాపముల నుంచి విడుదల పొందుకొని, ఆయన ఏ విధంగానైతే మరణమును మృంగివేసి మరణము మీద విజయం తెలియజేసుకుంటూ ఉన్నాడు, ఆ విధంగానే మనము కూడా మన పాపముల మీద విజయం సంపాదించుకుని విజయోత్సవంతో మనం నిలబడగలిగితే ఆ పునరుత్థాన శక్తి కలిగిన ఆ యేసయ్య పరిశుద్ధాత్మ మనలో పెట్టాలని తండ్రి అయిన దేవుడిని కోరిక అయి ఉంటూ ఉన్నది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనంలో
క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉంటున్నది. దేవునికి మహిమ కలుగును గాక. మీలో యేసుక్రీస్తు ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉంటున్నది. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, దేవుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉంటున్నాడు, మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపినవాడు, మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పునరుత్థాన దినాన్న ఆ పునరుత్థాన శక్తి కలిగిన ఆ గొప్ప యేసుక్రీస్తు యొక్క ఆ పరిశుద్ధాత్మను మనము కూడా మన హృదయాల్లో ఉంచుకుంటే గనక ఆ శక్తిని మనము పొందుకొని మనము బ్రతికి ఉన్న ఎన్నటికీ చనిపోవారు. ఒకవేళ యేసుక్రీస్తు మన హృదయాల్లో ఉంటున్నప్పుడు శరీర విషయంలో చనిపోయినప్పటికీ ఆత్మ విషయంలో జీవించగలిగిన గొప్ప శక్తిని ఇది నాన్న దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత ఇది నాన్న దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఆయన సర్వజనుల కొరకు, సర్వజనుల పాపములు, ఆయన పాప భారమును మోసుకుని ఆయన కల్వరిగిలో చనిపోయి మన కొరకు సమాధి చేయబడి మూడవ దినాన పునరుత్థానుడై ఆ శక్తిని, ఆ ఆత్మను నీకు నాకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఎందుకు అనంటే ఈ శరీరము చనిపోయినప్పటికీ, ఈ క్షయమైనది సరిపోయినప్పటికీ కూడా అక్షయతను మనం ధరించుకుని దేవుని దగ్గర నిలవాలని, అటు గొప్ప ధన్యత, అటు అక్షయమైన శరీరమును మనం ధరించుకొని, ఈ అమర్త్యతను ధరించుకొని మనము పునరుత్థాన శక్తిని పొందుకొని దేవుని ఎడల విశ్వాసమును కలిగి, భక్తిని కలిగి, ప్రేమను కలిగి, ఆయన యందు నిరీక్షణ కలిగి మనం ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, కృప కలిగిన యేసయ్య, ఇదిగో నాన్న ఈ పునరుత్థాన దినాన్న మా కొరకు ఆ మరణమును గెలిచిన ఆయన, నీ పునరుత్థాన శక్తిని మాకు అనుగ్రహించుట కొరకు నాయన క్షయమైన ఈ శరీరమును అక్షయతను ధరించుకున్నట కొరకు నాయన మేము ఈ శరీరమందు పాప విషయమును చనిపోయినప్పటికీ ఆత్మ విషయములో నీలో జీవింపజేయుట కొరకు నాయన తండ్రి అయిన దేవుని ఎదుట మమ్మల్ని నిలువబెట్టుట కొరకు, ఆ శక్తిని మాకు ప్రసాదించుట కొరకు నాయన నీవు పునరుత్థానుడవై లెగిసిన గొప్ప మహిమ కలిగిన దేవుడు నాయన. ఎంత గొప్ప శక్తిని నువ్వు కలిగి ఉంటూ ఉన్నావు. మరణము ఏది నిన్ను బంధించి ఉండలేదు ప్రభా, ఏది నిన్ను బంధించి ఉండలేదు. మరణము కూడా నిన్ను బంధించి ఉండలేదు నాయన. నిజముగా నీవు దేవుని కుమారుడు అయి ఉండి ప్రవచనముల నెరవేర్పు కొరకు నాయన ఆ పర్వతము మీద మా ముఖముల మీద ఉన్న ముసుగును, మా ముఖముల మీద ఉన్న తెరను చించివేయుట కొరకు ఆ పర్వతం మీద నాయన నీవు బలియాగము చెంది నాయన ఆ మరణమును జయించిన దేవుడు నాయన. ముందుగానే లేఖనము తెలిసిన ప్రకారం, ఆ లేఖనముల ప్రకారమే నాయన నీవు మమ్ములను రక్షించుట కొరకు ఈ లోకమును ఎత్తించిన మా పాపములు మోసి ఆ కల్వరిగిరిలో మా పరిశుద్ధత కొరకు నీ రక్తమును కార్చి మమ్మల్ని దేవునితో సంధి చేయడానికి నీ ప్రాణము నాయన విడిచి నాయన నీ ప్రాణము పెట్టి నాయన సమాధి చేయబడి మరి మూడవ దినాన్న పునరుత్థానుడై ఆ శక్తితో తిరిగి లేచిన దేవా, ఈ దినాన్న ఆ శక్తిని మేము పొందుకొని బలమును శక్తిని పొందుకుని నాయన నీ కొరకు విశ్వాసులుగా బలమైన సైనికులుగా మేమందరం ఉండడానికి కృపణ ఇచ్చాను. మమ్మల్ని చూసిన అనేక మంది వారు కూడా నిన్ను చూచి నాయన నీ పునరుత్థాన శక్తిని మాలో వారు చూసే భాగ్యం మాకు అనుగ్రహించి నడిపించమని మెట్టుకు సంఘ విశ్వాసులను నన్ను బిడ్డలెల్లరిని నీ చేతికి అప్పగించుకుంటూ అట్టి శక్తిని, బలమును, మహిమను మాకు అనుగ్రహించమని సర్వగంత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడు యొక్క కృపయు,
పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానం మనకిన తన విశ్వాసులెల్లరికీ సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మిమ్మల్ని అందరిని దేవుడు దీవించి ఆశీర్వదించి ఈ ఈస్టర్ దినాన్న ఆ పునరుత్థాన శక్తి మీకును, మీ కుటుంబస్తులకును, మీ స్నేహితులకును, ఆయన బిడ్డలెల్లరికీ, రక్షణ లేని వారికి రక్షణను ఆ దేవాది దేవుడు దయచేసి ఆశీర్వదించునుగాక. God bless you all.